హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం లిస్ట్ ప్రాపర్టీస్ చూసాం, రైట్? లిస్ట్లో ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో దాంట్లో మనం లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, లిస్ట్లో ఎలా ఐటమ్ యాడ్ చేయాలి, లిస్ట్ నుంచి ఐటమ్ని ఎలా డిలీట్ చేయాలి. సో లిస్ట్ ఎలా క్లియర్ చేయాలి ఒకసారి, ఇవన్నీ చూసాం లాస్ట్ క్లాస్లో కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రిమైనింగ్ లిస్ట్లో ఏవైతే రిమైనింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి చూద్దాం. దానికి ఏం చేయాలి, దాంట్లో మనకి కొన్ని యాక్టివిటీస్ ఏమున్నాయి, లిస్ట్ని ఎలా షార్ట్ చేయాలి, లిస్ట్ని ఎలా మిక్స్ చేయాలి, లిస్ట్ని కామన్ ఐటమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లిస్ట్లోంచి ఒక లిస్ట్లోంచి ఇంకో లిస్ట్ని ఎలా తీసేయాలి, లిస్ట్ని ఇంకో లిస్ట్కి ఎలా కలపాలి. సో ఇవన్నీ చూద్దాం, రైట్? సో దానికి ముందు నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 2 లిస్టులు కావాలి ఇక్కడ, రైట్? డేటా 1, ఇది ఒక లిస్ట్ నేను తీసుకున్నాను, అండ్ ఇంకొక లిస్ట్ డేటా 2. ఓకే, ఇప్పుడు డేటా 1లో మనకేంటి, ఏ డేటా ఏం లేదు, ఎంటీగా ఉంది. డేటా 2లో కూడా ఏమీ లేదు, ఎంటీగా ఉంది, రైట్? ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆ లిస్ట్లోకి ఒక్కొక్క ఐటమ్ని యాడ్ చేయాలి. అది లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఏం చేయాలి, దానికి యాడ్ ఐటమ్ తీసుకొని ఒక్కొక్క ఐటమ్ని యాడ్ చేయడం. ఓకే, సో నేను ఇక్కడ 20 and one more list 40 and one more list 60 and one more item 8. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకున్నాను, అది డేటా 1. దాంట్లో నేను ఏం చేశాను, 20, 40, 60, 80 అనే నెంబర్స్ని యాడ్ చేసాను ఆ లిస్ట్లోకి, రైట్? ఇక్కడ చూడండి, ఫస్ట్ లిస్ట్ ఎంటీగా ఉంది. సో సేమ్ థింగ్ నేను ఏం చేస్తున్నాను, దీంట్లో కూడా 40, ఇది సెకండ్ లిస్ట్లో యాడ్ చేస్తున్నాను డేటా. ఓకే, నెక్స్ట్ యాడ్ ఐటమ్ టు లిస్ట్ 60, next 80, next 100, రైట్? ఇప్పుడు చూసారంటే డేటా 1 అనేది ఒక లిస్ట్, దాంట్లో నేను 20, 40, 60, 80 యాడ్ చేశాను. డేటా 2 అనేది ఇంకొక లిస్ట్, దాంట్లో నేను 40, 60, 80, 100 యాడ్ చేశాను. ఇప్పుడు రన్ చేసామనుకోండి, ఇక్కడ ఎంటీ ఉన్న డేటా లిస్ట్లో, అంటే లిస్ట్ 1లో ఏమవుతుంది, డేటా యాడ్ అవుతుంది, లిస్ట్ 2లో కూడా డేటా యాడ్ అవుతుంది. వచ్చిన డేటా అనేది ఇప్పుడు ఏం చేయాలి, మనకి వచ్చిన డేటాని షార్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి వన్ మోర్ యాక్షన్ ఉంది, షార్ట్ అనే యాక్షన్ ఉంది. సో దీన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, యూజ్ చేసినప్పుడు షార్ట్లో మనకి ఏముంది, షార్ట్ బై లిస్ట్ ఐటమ్ ప్రాపర్టీస్ ఎనేబుల్ చేయలేదు, జస్ట్ మనకి లిస్ట్ షార్ట్, అంటే మనకి ఏ లిస్ట్ ఉందో దాన్ని షార్ట్ చేయమని చెప్తాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, డేటా 1 అనేది ఇచ్చాను. ఇక్కడ చూడండి, సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత రన్ చేస్తాను. రన్ చేస్తే మనకి ఏమవుతుంది, అక్కడున్న డేటా అనేది షార్ట్ అయినట్టు మనకి తెలియదు, ఎందుకంటే అది ప్రాపర్గానే ఉంది వాల్యూ, అంటే 20, 40, 60 అంటే స్మాల్ నెంబర్ నుంచి హై నెంబర్ వరకు ఉంది, హైయెస్ట్ నెంబర్ వరకు. సో అది మనకి ఇంకా అర్థం అవ్వాలంటే అది ఎలా అనేది, సో నేను ఏం చేస్తున్నాను, ఈ 20 ప్లేస్లో ఫస్ట్ 60 యాడ్ చేస్తున్నాను లిస్ట్కి, నెక్స్ట్ ఇక్కడ 20 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, మనకి లిస్ట్లో
ఏ ఫార్మాట్లో వస్తుంది? ఫస్ట్ 60, 40, 20, 80 ఇలా ఉంటుంది, రైట్? సో నేను అందుకని ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడుతున్నాను మీకు అర్థం అవడం కోసం. సో ఇప్పుడు నేను ఏం చేశాను, దీన్ని సేవ్ చేశాను. ఇప్పుడు రన్ చేసినప్పుడు చూడండి, నాకు లిస్ట్లో ఫస్ట్ వాల్యూస్ ఏం యాడ్ అవుతాయి? 60, 40, 20, 80 యాడ్ అవుతాయి, రైట్? చూడండి అక్కడ వాల్యూస్ ఏం యాడ్ అయినాయి? 60, 40, 20, 80 యాడ్ అయింది. ఇప్పుడు మనం ఎప్పుడైతే షార్ట్ చేస్తున్నామో అది అసెండింగ్ డిసెండింగ్? అక్కడ బై డిఫాల్ట్ అసెండింగ్, రైట్? స్మాల్ టు హైయెస్ట్ నెంబర్, రైట్? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు నెక్స్ట్ చూడండి 20, 40, 60, 80 వచ్చిందా? సో అదేంటంటే ఒక ఫార్మేట్లో ఎయిదర్ స్మాల్ టు హైయెస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ టు స్మాలెస్ట్ నెంబర్ బేస్డ్ ఆన్ ద మనం ఇక్కడ సెలెక్ట్ చేసే క్రైటీరియాని బట్టి ఉంటుంది. ఓకే, స్టాప్ చేయండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసే క్రైటీరియాని బట్టి ఎయిదర్ లిస్ట్ ఐటమ్ బై ప్రాపర్టీస్ అన్నప్పుడు ఏమవుతుందంటే దీన్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, చూడండి ఫస్ట్ ప్రాపర్టీ, ఇక్కడ నెంబర్కి ప్రాపర్టీ ఏమి ఉండదు కదా, నెంబర్ అంటే నెంబరే. అదే ఒక ఫైల్ని తీసుకోండి, అది ఎక్సెల్ ఫైల్ కానీ వర్డ్ ఫైల్ కానీ ఏది తీసుకున్నా కానీ దానికి ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఫైల్ నేమ్ అని, దాని ఫైల్ ఎక్స్టెన్షన్ అని, తర్వాత దాని ఫైల్ సైజ్ అని, దాని ఫైల్ క్రియేటెడ్ అని, మోడిఫైడ్ అని, ఇలా నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాన్ని బేస్డ్ ఆన్ ఆ ప్రాపర్టీస్ని బట్టి మనం షార్ట్ చేయడానికి ఈ ఫస్ట్ ప్రాపర్టీ షార్ట్, సెకండ్ ప్రాపర్టీ షార్ట్, థర్డ్ ప్రాపర్టీ షార్ట్ అనేది యూజ్ అవుతుంది. అది అసెండింగ్ డిసెండింగ్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను, రైట్? సో ఇది ఎలా షార్ట్ చేయడం అనేది. నెక్స్ట్ యాక్టివిటీ ఉంది షఫిల్ లిస్ట్. అంటే ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ ఉన్నాయి? ఈ వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ 20, 40, 60, 80 అనేది ఒక ప్రాపర్ ఫార్మాట్లోకి వస్తుంది షార్ట్ చేసినప్పుడు. మనం ఈ షఫిల్ లిస్ట్ చేసినప్పుడు మనం షఫిల్ అంటాం, తెలుసు కదా. షఫిల్ అంటే ఏంటి? అంటే ఒక ప్లేస్లో ఉన్నది ఎప్పుడు ఆ ప్లేస్లో ఉండదు, దాని కీప్ ఆన్ పొజిషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. 20, 40, 60, 80 అయితే నెక్స్ట్ టైం 40, 60, 80, 40, 20, 60, 80, లేదంటే 40, 80, 20, 60 అలా రావచ్చు. అంటే షఫిల్ అంటే దాని పొజిషన్ అనేది ఎప్పుడు ఒక ప్లేస్కి కాన్స్టెంట్ అయి ఉండదు, దాని పొజిషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మారిపోతూ ఉంటుంది. అంటే మనిషి మారిపోతారు కదా, ఎవ్రీ టైం వారి ఫీలింగ్స్, వారి ఎమోషన్స్ చేంజ్ అయిపోతాయి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే, షఫిల్ అనేది కూడా అలాగే అవుతుంది. ఓకే, సో జస్ట్ సేవ్ అండ్ చెక్ చేయండి. సో రన్ చేయండి. రైట్, ఇప్పుడు ఏముంది? 20, 60, 80, 40. నెక్స్ట్ ఇదే పొజిషన్లో అది ఉండదు. మళ్ళీ రన్ చేసాం అనుకోండి, 60, 40, 80, 20. సో ఎప్పుడైనా షఫిల్ యూజ్ చేసినప్పుడు అది కీప్ ఆన్ చేంజింగ్, దాని పొజిషన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది, రైట్? నెక్స్ట్ ఇక్కడ మెర్జ్ లిస్ట్. మెర్జ్ లిస్ట్ అంటే ఏంటి? రెండు ఐటమ్స్ని మెర్జ్ చేయడం. అంటే ఒక రెండు లిస్ట్ ఐటమ్స్ని మెర్జ్ చేయడం అంటే రెండింటిని కలిపినప్పుడు మనకేంటి? థర్డ్ ప్రోడక్ట్ అనేది వస్తుంది, అంతే కదా. సో టూ కలపడం అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్, అదే విడదీయడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ కూడా ఏంటంటే కలపడానికి రెండు లిస్టులు ఉన్నాయనుకోండి మన దగ్గర, డేటా 1, డేటా 2, ఈ రెండింటిని కలిపాం అనుకోండి, మనకి అవుట్పుట్ అనేది డేటా 3 అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే సేవ్ చేసి రన్ చేయండి, ఈ రెండింటిని కలిపినప్పుడు మనకి ఏమవుతుంది? ఆ థర్డ్ ప్రోడక్ట్ అనేది వస్తుంది, రైట్? సో ఇక్కడ కూడా ఉంటాయి. సో 40, 80, 60, 20, 40, 80, 60, 20, నెక్స్ట్ 40, 60, 80, 100, సేమ్ 40, 60, 80, 100, రైట్? అంటే ఈ రెండింటిని కలిపి కొత్త లిస్ట్ అనేది, అంటే రెండు ఐటమ్స్ ఫస్ట్ లిస్ట్లో ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో సెకండ్ లిస్ట్లో ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో మొత్తం కలిపి ఒక లిస్ట్ కింద వస్తుంది. మెర్చడం అంటే రెండు లిస్ట్ని కలిపి ఫైనల్ లిస్ట్ కింద తీసుకోవడం. ఓకే, రివర్స్ లిస్ట్. రివర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40, 60, 80, 100 దాన్ని రివర్స్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? 100, 80, 60, 40 సేమ్ లిస్ట్ మనకు వస్తుంది. చూడండి, రివర్స్ లిస్ట్. రివర్స్ లిస్ట్లో డేటా 2 ఇస్తున్నాను. ఓకే, రన్ చేయండి.
రన్ చేసినప్పుడు ఏం చెప్పాను మీకు, ఇక్కడ ఏముంది మనకి 40 60 అయితే 80 100 80 60 40. అంటే మనం టాప్ టు బాటమ్ ఉంటే రివర్స్ డిస్ట్రిబ్యూషన్లో బాటమ్ టు టాప్ అయిపోతుంది. ఓకే, దాని ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ ఉంటే లాస్ట్ నుంచి ఫస్ట్ వస్తుంది, అంటే ఫస్ట్ ఉన్నది లాస్ట్ అవుతుంది, లాస్ట్ ఉన్నది ఫస్ట్ అవుతుంది. సో ఇక్కడ రివర్స్ లిస్ట్ దానికి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిమూవ్ డూప్లికేట్ ఐటమ్స్ ఫ్రమ్ లిస్ట్. ఓకే, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చినప్పుడు డేటా 1లో ఏమన్నా డూప్లికేట్ ఐటమ్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు 40 60 20 80 ఇవి యూనిక్ వాల్యూస్. సమ్ టైమ్స్ ఏంటి మనకి అంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ సేమ్ 2 వాల్యూస్ యాడ్ చేస్తాను. ఓకే, 40ని 20 చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది 60 20 20 80 అంటే ఇక్కడ మనకి డూప్లికేట్ ఐటమ్స్ వచ్చిందా లేదా. ఓకే, ఇక్కడ ఫస్ట్ డేటా 1లో మనకి డూప్లికేట్ ఐటమ్స్ ఉంది, అప్పుడు ఏమవుతుంది ఫైనల్ డేటా 2 ఇచ్చాను కదా, డేటా 2 లేన్లో. సో నేను ఇక్కడ డేటా 1 ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది డూప్లికేట్ ఐటమ్స్ తీసేయాలి. ఓకే, రన్ చేయండి. ఇక్కడ చూడండి డూప్లికేట్ ఐటమ్స్ తీసేసి మనకి ఏమొస్తుంది సింగిల్ ఐటమ్ అవుతుంది. ఓకే, పెట్టలేదా. ఓకే, రిమూవ్ డూప్లికేట్ ఐటమ్. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను. ఓకే, duplicate items. Ignore the test case which searching for the duplicate items. Okay, ఫస్ట్ నేను దీన్ని రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు నాకేమవుతుంది దాంట్లో డేటా 1లో డూప్లికేట్ ఐటమ్స్ ఉన్నాయి, ఆ డూప్లికేట్ ఐటమ్స్ రిమూవ్ అవ్వాలి. 20s 2s ఉన్నాయి, 2 20s ఉన్నప్పుడు ఒక 20 తీసేసి ఒకటి, అంటే యూనిక్ వాల్యూస్ నుంచి డూప్లికేట్ ఏ ఐటమ్స్ ఏముందో అది తీసేస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, రైట్. సో నెక్స్ట్ ఫైండ్ కామన్ లిస్ట్. అంటే ఫైండ్ కామన్ లిస్ట్ అంటే ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరికి సేమ్ హ్యాబిట్యూట్స్ ఉంటాయి, అంటే కామన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఆ కామన్ పాయింట్స్ బేస్ చేసుకుని మనం ఏంటో వాళ్ళు ఒకలానే ఉన్నారంటాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఆ లిస్ట్ 1లో లిస్ట్ 2లో ఏమైతే కామన్ ఉన్నాయో ఆ ఐటమ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది ఒక లిస్ట్, దాంట్లో సేవ్ అవుతుంది. సో రన్ రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఆ రెండిట్లో కామన్ ఐటమ్స్ ఏమున్నాయి చూడండి. దీంట్లో కామన్ ఐటమ్స్ ఉంది 60 80. సో 60 80 కామన్ లిస్ట్ వచ్చిందా లేదా మనకి. కామన్ ఐటమ్స్ అంటే రెండు లిస్ట్లో ఏదైతే వాల్యూ సేమ్ ఉంటుందో ఆ వాల్యూస్ని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సబ్ట్రాక్ట్ లిస్ట్. ఒక లిస్ట్ నుంచి ఇంకో లిస్ట్ని తీసేయడం. ఒక లిస్ట్ నుంచి ఇంకో లిస్ట్ని తీసేయడం అంటే రెండిట్లో ఉన్న వాల్యూస్ని తీసేస్తాం. ఓకే, అంటే చూపిస్తాను చూడు. ఇప్పుడు ఒక డేటా 1 ఇది, నెక్స్ట్ డేటా 2. సో రన్. ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది సబ్ట్రాక్ట్ చేస్తుంది, అంటే లిస్ట్ 1 నుంచి లిస్ట్ 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇది లిస్ట్ 1 60 80 ఉంది కదా. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము ఫస్ట్ డేటా 1 డేటా 2. ఈ డేటా 1లో ఉంది 60 80 ఉంది, డేటా 2లో 60 80 ఉంది. తీసేసినప్పుడు ఫైనల్గా మనకి ఏమొచ్చింది 20, రైట్. సో ఇక్కడ ఏంటంటే దీంట్లోంచి ఇవి తీసేసినప్పుడు మనకి మిగిలింది ఏముంది ఇక్కడ డేటా 1లో 20 కదా. సో డేటా 1 నుంచి డేటా 2ని తీస్తాం. సో డేటా 1 ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని తీసేస్తాం. రిమూవ్ చేస్తే ఇక్కడ మిగిలింది ఏ వాల్యూ 1 వాల్యూ. సో ఆ వాల్యూ మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, లిస్ట్లో మీకు లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, లిస్ట్కి ఐటమ్స్ ఎలా యాడ్ చేయాలి, దాని నుంచి నెక్స్ట్ లిస్ట్లో నుంచి ఒక ఐటమ్ని ఎలా రిమూవ్ చేయాలి, బేస్డ్ ఆన్ ఇండెక్సా బేస్డ్ ఆన్ వాల్యూనా. దాని తర్వాత ఏం చేస్తాం క్లియర్ లిస్ట్ ఎలా చేస్తాం. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్లో షార్ట్ లిస్ట్ దేనికి యూజ్ అవుతుంది, ఏదైనా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లోనూ ఒక ఫార్మేట్లో డేటాని ఉంచడానికి యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఇంకోటి ఏంటి షఫిల్ లిస్ట్. షఫిల్ లిస్ట్ అంటే
మనకేమవుతుంది ఆ పొజిషన్స్ అన్ని ఎప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి. మెర్జ్ లిస్ట్ అంటే 2 లిస్టులను కలపడం. ఓకే. రివర్స్ లిస్ట్ అంటే ఒక లిస్ట్‌ని టాప్ టు బాటమ్ ఉన్న లిస్ట్‌ని రివర్స్ చేసినప్పుడు బాటమ్ టు టాప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ రిమూవ్ డూప్లికేట్స్ అంటే రెండిట్లోంచి ఉన్న డూప్లికేట్స్ రిమూవ్ చేసి యూనిక్ వాల్యూస్ ఉంచుతాం. అండ్ ఫైండ్ కామన్ లిస్ట్. ఫైండ్ కామన్ లిస్ట్ అంటే ఏమొస్తుంది మనకి? దాంట్లో ఉన్న ఈక్వల్ ఉన్న వాల్యూస్ మనం తీసుకుంటాం. ఓకే. సబ్ట్రాక్ట్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ నుంచి ఇంకో లిస్ట్ తీసేసినప్పుడు మనకి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మాత్రమే వస్తుంది. ఓ అంటే మీకు ఇప్పుడు లిస్ట్ గురించి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఐటమ్ని ఎలా యాడ్ చేయాలి, ఐటమ్ని ఎలా డిలీట్ చేయాలి, ఎలా మెర్జ్ చేయాలి, ఎలా రివర్స్ చేయాలి, ఎలా రిమూవ్ డూప్లికేట్స్ తీసేయాలి ఫ్రమ్ ద లిస్ట్. ఇవన్నీ లిస్ట్ యొక్క యాక్టివిటీస్. అంటే ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి, బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇవి మనం యూజ్ చేస్తాం. ఓకే. సో నాకు తెలిసి ఇవన్నీ మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. సో దీని గురించి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు ఎక్కువ డౌట్స్ వస్తాయి. అప్పుడు మాత్రమే మీకు బాగా కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే. సో ఇది ఒకసారి చూడండి, చూసి నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అలాట్.